ఇప్పుడు బార్బీ స్కూల్కి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది, ఏమేమి తీసుకొచ్చాను బార్బీ కోసం అని చెప్తాను. ఇదైతే నా కోసము తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్. ఇదైతే 229 పడింది. సో ముందుగా బ్యాగ్తో స్టార్ట్ అయింది కాబట్టి బ్యాగ్ ఇది 449 పడింది. డీమార్ట్లో తీసుకున్నాను. సో షూస్ అండ్ ఒకే చెప్పులు కూడా తీసుకోవాలి. పెద్ద పెద్ద స్కూల్స్ అయితే కష్టం కాబట్టి లంచ్కి చిన్న స్కూల్స్ తీసుకున్నాను. తర్వాత ఇది ఎందుకు చాలా రీజనబుల్ అనిపించింది. క్రయాన్స్, తర్వాత పెన్సిల్స్, షార్ప్నర్, ఎరేజర్స్ మొత్తం ఉన్నాయి ప్యాక్. సో ఒకటి తీసుకున్నాను. అండ్ ఇవి ఫేస్ అయి చూసుకోవడానికి బాగుంటాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. డీమార్ట్లో ఇవి చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ కొన్ని సెలెక్టివ్గా ఉన్నాయి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ 300 ఇదొకటి. అండ్ ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వాటర్ కోసం. అండ్ బార్బీకి 6 months అయిపోయింది టవల్ తీసుకొని. ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్తుంది కాబట్టి కొత్త టవల్ ఒకటి తీసుకున్నాను. బార్బీ కోసం రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. వాటర్ బాటిల్ తీసుకున్నాను. తర్వాత లంచ్ పెట్టుకోవడానికి లంచ్ బ్యాగ్ కావాలి కాబట్టి బ్యాగ్ కూడా తీసుకున్నాను. లంచ్ బాక్స్ స్నాక్స్ కోసం అని చెప్పి సపరేట్ గా తీసుకుంటే ఇంతే కాస్ట్ అవుతుంది. ఇదంటే అన్నిటికి పనికి వచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఇది స్నాక్స్ బాక్స్ అనమాట. ఇవి మనం స్పేర్ గా దేనికైనా వాడుకోవచ్చు. సో అంతే బార్బీ ఇవి. అండ్ ఇవి నాకు కావాల్సినవి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా బార్బీ 2600 అండ్ చేంజ్ అయింది. సో ఇది అనమాట. స్కూల్ స్టార్ట్ అయిపోతే పిల్లలకి ఇన్ని ఉంటాయి. ఇంకా స్నాక్స్ తీసుకోవాలి, బట్టలు తీసుకోవాలి, బాగుంటుంది ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.